పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా నిన్న చైనా దేశం జరిగినటువంటి దమనకాండలో అసూలు భాష నుండి భారతమాత ముద్దుబిడ్డలందరూ కూడా వీర జవాన్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తూ వారి త్యాగాలకు వారి అమరత్వానికి తెలంగాణ గడ్డ నివాళులర్పిస్తూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కల్నల్ సూర్యాపేటకి సంబంధించినటువంటి కల్నల్ సంతోష్ బాబు గారు నిన్న చైనా దమనకాండలో ఈ దేశాన్ని రక్షించే క్రమంలో వీర మరణం పొందడం తెలంగాణ గారిని గర్విస్తాము. ఇంకా ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తుంది. ఒక్క కొడుకైనప్పుడు కూడా ఒక సైనికుడు కావాలి, ఈ దేశాన్ని రక్షించడానికి ముందుకు పోవాలన్న ఉద్దేశంతో వారి తండ్రి ఒక మంచి ఆలోచనతో ఒక వీర సైనికుడు తయారు చేయడం, ఆ గొప్ప వ్యక్తి మనందరినీ రక్షించే క్రమంలో తల్లి భారతమాతను రక్షించే క్రమంలో ఒక వీర మరణం పొందడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటే చాలా ఆశ్చర్యపరిచింది. ఒక స్ఫూర్తి వాళ్ళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ అందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని వాళ్ళ కుటుంబం ఇవ్వడం నిజంగా చాలా గొప్పతనం. నా తండ్రి మా కొడుకు చనిపోవడం ఒకవైపు బాధ అనిపిస్తున్నప్పుడు కూడా వీర మరణం పొందడం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం ప్రతి ఒక్కరిలో కూడా నిజంగా మంచి ఆలోచన కనిపిస్తూ ఉంది. అలాంటి గొప్ప వీరుని కన్నా గడ్డ తెలంగాణ గడ్డ. బట్ ఎవరైతే లక్ష్యం కోసం ఈ దేశ రక్షణ కోసం అసలు భాషలు మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఎక్కడున్నా సంతోష్ బాబు గారు ఏదైతే లక్ష్యం కోసం ఏదైతే ఆశయం కోసం వీర మరణం పొందిండో తప్పకుండా ఆ వీరుని మరణం వృధా గారు, వారి త్యాగం వృధా గారు. వారు నేటి తరానికి అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ఈ దేశ ప్రజలకు ప్రతి భారతీయుడు అండగా ఉండాలని చెప్పి ఉంటారని విశ్వసిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ విలేకరుల పార్టీల సమావేశాన్ని ఏర్పడడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విస్తృతంగా విజృంభిస్తున్నటువంటి కరోనా వైరస్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు, దానికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంపై కొన్ని విషయాలను మీ ద్వారా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పడింది. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు నిద్రగా లేస్తాడు, లేచినప్పుడు ఉలిక్కిపోతాడు, ఉలిక్కిపోయి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, సంచలనంగా స్టేట్మెంట్ ఇస్తాడు, నేను ఇంకా ఉన్నాను చెప్పడానికి. ఆయన చేసింది లేదు, పీకింది లేదు, తుపాకి రావడం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక ఇండోలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ప్రియతమ ప్రధాని ఈ దేశాన్ని రక్షించాలనే విశాల దృక్పథంతో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆదరణీయ నరేంద్ర మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి కూడా అనేక సూచనలు సలహాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇస్తూ వస్తున్నది. మొట్టమొదటిగా మేము స్పందించాం. ఎక్కడ కూడా రాజకీయ కోణంతో చూడద్దు, ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారం అందిస్తాము, విమర్శలు ఎక్కడ చేయము, అందరం కలిసికట్టుగా కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలు కాపాడుకుందాం అని చెప్పి అనేక సూచనలు సలహాలు ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చింది.
ముందే అప్పీల్ చేసాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ కూడా రాష్ట్రం ఒక్కసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, సూచనలు సలహాలు స్వీకరించండి అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ఉంటెద్దోకోకూడదు. ఏది ఓడిసినా నేనే ఓడాలి, ఏది చేసినా నేనే చేయాలి. ఆయన ఓడిసేలేదు, తీసేయలేదు, ఏం లేదు. రాష్ట్రమైన వ్యవహారాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా దాపరిచిందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మేమంటే, కరోనా ఎక్కడిది? పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుంది. అప్పుడు దేశం మొత్తం మీద పారాసిటమాల్ ముఖ్యమంత్రి అన్నారు. మాస్కులు వస్తామని మాస్కులు లేకుండా, గ్లౌజులు లేకుండా ఆ పొలంపారి ఎమ్మెల్యేలు అందరం పొలంపారి ఎక్కడ తిరుగుదామని చెప్పారు. ఇప్పుడు తిరగమని చెప్పండి ముఖ్యమంత్రి. వాళ్ళు ఎమ్మెల్యేలు పట్టుకొని తిరగమని చెప్పండి ఇప్పుడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో, ఏం చేస్తాడో ఇబ్బంది అర్థం కాదు. ఆయన మొదటి నుంచి మాట్లాడారన్నీ కూడా ఒకటా వచ్చినాయి. కరోనా ఫ్రీ తెలంగాణ అన్నాడు, ఏమయ్యాలి? మొత్తం కరోనా పారిపోయింది అన్నాడు, ఏడ పారిపోయింది? నీ చుట్టూ తిరుగుతుంది, నీ ఎమ్మెల్యేగా తిరుగుతుంది లాస్ట్. కానీ మొదటి నుంచి కూడా విచిత్రమైన మనిషి ముఖ్యమంత్రి గారు, విచిత్రమైన మనిషి ఆయన, విచిత్రమైన పాలన. ఇలా లాస్ట్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జోకర్గా పడిపోయాడు. ఈయన చెప్పిన మాటలు మొదట్లోనే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పి అన్నప్పుడు దానికే పరిమితమై రాష్ట్ర ప్రజలు ఉండేది. మీరు మాస్కులు పెట్టుకోకండి, గ్లౌజులు వేసుకోకండి, అంత వట్టిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వింటే ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి గుండె మీద చేసుకోవడం కోసం ఆలోచించుకోవాలి. ఆయన ఎవరు తెలంగాణ రాష్ట్రం పట్టించుకోకపోవడం వల్ల ఇంతో అంతు ఇలా కాపాడబడుతున్నాం. నిజంగా ఆయన మాటలు పట్టించుకుంటే ఇవాళ తెలంగాణ మొత్తం నాశనం అయిపోయింది కరోనా వైరస్ వల్ల. ఇవాళ మార్చి 23 నాడు లాక్డౌన్ ప్రకటించినాటికి ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 5 మాత్రమే. కానీ లాక్డౌన్ ఎత్తేసే సమయానికి నాకు తెలిసి 11,000 మించింది పాజిటివ్ల సంఖ్య. ఇవాళ రాను ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో స్ప్రెడ్ అవ్వకుండా వస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. కనీసం మొదటి నుంచి కూడా టెస్టులు చేయండి, టెస్టులు చేస్తే ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు అని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తుంటే ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం పెట్టి మేము ఇచ్చే సూచనలను జోక్ చేసి పడేశారు. మా వాళ్ళకి తెలుసా ఏ లేడు టెస్టులు చేస్తామా? ఇలా స్పష్టం చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పష్టం చేయగల ఎంతమందికి ఇప్పటివరకు టెస్టులు చేసి మీరు నేను మీరే కదా అధికారికంగా ప్రకటించింది. ఇన్ని రోజులు మేము టెస్టులు చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం చెప్పండి కదా, నేనే అధికారికంగా ప్రకటించింది కదా. 44,431 మందికి టెస్టులు చేసేది. 44,431 మంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చింది 5,406 మంది. నిన్న 1,251 మందికి టెస్టులు చేస్తే 211 పాజిటివ్ వచ్చింది, అంటే 15%. 1,251 మందికి టెస్టులు చేస్తే 210 మందికి పాజిటివ్ వచ్చింది, 17%. ఇలా ముఖ్యమంత్రి 50,000 టెస్టులు చేస్తాడు. అసలు ఏ విధంగా చేస్తున్నా ఎంతలేదు, ఒక్కటి ఇట్లా వదిలిపెడతాడు ఇక, అంటే ప్రజలు నమ్మించడానికి. నేను 50,000 టెస్ట్ చేస్తుంటే రాష్ట్ర మొత్తం టెస్టులు స్టార్ట్ చేసిందిగా అని ప్రజలు నమ్మించడానికి. 50,000 టెస్టులు ఏ విధంగా చేస్తాడు, ఎట్లా చేస్తాడు? కేవలం 50,000 టెస్టులు జరిపించేందుకుంటే కదా, ప్లస్ ఎన్ని రోజులు చేస్తాడు టెస్ట్ అంటే ఇక సంవత్సరాల కాలం పాటు చేస్తుంటాడు. ఇన్ని రోజుల కనీసము రాష్ట్ర ముఖ్యమంత్రికి 44,000 టెస్టులు చేసేటువంటి 44 టెస్టులు చేసే చేతకాలేదు ముఖ్యమంత్రి. 50,000 టెస్టులు చేసే చేతకాలేదు ముఖ్యమంత్రి గారికి. మళ్ళీ 50,000 టెస్ట్ చేస్తున్నాడు, అంటే సంవత్సరం కాలం పాటు చేస్తున్నాడు టెస్టులు. ఇక అసలు ఇంతవరకు ఎన్ని టెస్టులు చేసారు? టెస్టులు చేస్తున్నట్టు నిన్న మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది గాంధీ హాస్పిటల్లో మాకు టెస్టులు చేయండి అని చేస్తలేరు, బయటకు పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు మొన్న
కరీంనగర్ సంబంధించి కానీ, వరంగల్ సంబంధించి కానీ, హైదరాబాద్ సంబంధించి కానీ అనేక ప్రాంతాల్లో డాక్టర్లందరూ కూడా, నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి 2 సార్లు ఐసోలేషన్ అడిగాను. అక్కడ డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఎంజిఎం సంబంధించి డాక్టర్లు ఫోన్ చేసింది నాకు, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు ఫోన్ చేశారు, నిమ్స్కి సంబంధించిన డాక్టర్లు ఫోన్ చేశారు. ఇతర పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ, అందరు పేషెంట్స్ వస్తున్నారు. ఏ పేషెంట్స్ ఎక్కడి దగ్గర ఏ ప్రాంతం నుంచి వస్తారో, రెడ్ నుంచి వస్తారా, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. మేము టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కనీసం పీపీ కిట్స్ ఇవ్వండి, N95 మాస్క్ ఇవ్వండి అని చెప్తే కూడా ప్రభుత్వం ఐసీఎంఆర్ గైడ్ లైన్స్, ప్రతిసారి ఏ విషయమైనా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం నెత్తుతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది కదా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి 50,000 టెస్టులు చేస్తాము అనడానికి కారణం ఏంటంటే భయం. చేద్దానికి కొట్టింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, ప్రభుత్వం చేతులు ఎత్తేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ ఢిల్లీలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన కేంద్ర ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఇవాళ వైద్యం అందించే ప్రయత్నం చేస్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి దాపురించబోతుందని భయపడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఈయన బండారం అంతా బయటపడుతుంది, ఈయన దొంగతనం అంతా బయటపడుతుంది, ప్రజలు చీతరించుకుంటారు ముఖ్యమంత్రిని. ఈ ముఖ్యమంత్రి యొక్క చేతకాంతాన్ని ప్రజలు గుర్తిస్తారు, గ్రహిస్తారు, తరిమి కొడతారన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు రాత్రి ప్రైమ్ మినిస్టర్ గారి ఇవాళ సందేశం ఉంది కాబట్టి ఇవాళ అకస్మాత్తుగా ఆదరబాదగా ఏదో రకంగా ఒక బాణం విడవాలని చెప్పి వాళ్ళ 50,000 టెస్టులు చేస్తారని చెప్పి వాళ్ళ పిలిచి రోజు కేవలం భయపడి మాత్రమే. అంటే ఇప్పటివరకు కూడా 50,000 టెస్టులు చేయలేనటువంటి చాతకంతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందో ప్రజలు ఆలోచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా నమ్మకం వస్తుంది? వాళ్ళ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలు లేవా ఐసీఎంఆర్ గైడ్లైన్స్? కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికే సూచనలు ఇస్తుందా? కేవలం ఈ టెస్టులు ఏకండి ఇవాళ కర్తవ్యం చెప్పిన మేము అనేక ల్యాబ్స్కు ప్రభుత్వం ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ప్రైవేట్ ల్యాబొరేటరీస్కు ఇలా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ఐసీఎంఆర్ అవకాశం ఇచ్చింది, గైడ్లైన్స్ ప్రకారం అనుమతించింది 16 ప్రైవేట్ ల్యాబ్స్. ఆ రోజు మేము అడిగితే భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే స్పందించలేదు. ఎవరైతే టెస్టులు చేశారో ఆ ల్యాబ్ని సీజ్ చేసింది ఏదో రకంగా. మళ్ళీ అలా అదే ప్రభుత్వం వల్ల మన ప్రైవేట్ ల్యాబ్స్ టెస్టులు చేసే అవకాశం ఇచ్చింది. ఇంతవరకు ప్రభుత్వం ముందే స్పందించి ఉంటే, మా సూచన సలహాలు పాటించి స్పందించి ఉంటే అనేక మంది ఇవాళ వాళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత అనుమానం కొద్దీ కనీసం సిమ్టమ్స్ ఉన్నా లేకుండా టెస్టుల కోసం పోతే టెస్టులు చేస్తే వాళ్ళు ఈ అనారోగ్యం గురి కాకుండా పాజిటివ్ రాకుండా కాపాడగలరు వాళ్ళందరూ కూడా. మళ్ళీ తిరిగి ప్రభుత్వం ఈరోజు వస్తుంది. వాళ్ళ ప్రభుత్వము ఇవాళ ఫీజులు నిర్ణయించింది. కొంచెమన్నా ముఖ్యమంత్రికి సోయి ఉండాలి కొంచెమన్నా. కేంద్ర ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది, ప్రతి పైసా ఖర్చు పెడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం, కేంద్రం ఇచ్చిన నిధులను మీరు దేని ఖర్చు పెట్టారు, శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తే కూడా కనీసం పట్టించుకోలేదు. ఇలా ఒక్క పైసా ఖర్చు చేయకుండా అన్ని దొడ్డిదారిన మొత్తం జేబులు నింపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. మళ్ళీ తిరిగి ఇవాళ రేట్లు నిర్ణయించింది. ఏంటంటే తెలంగాణలో ఐసోలేషన్ వార్డులో టెస్ట్ చేయడానికి 4,000 రూపాయలట, ఐసీయూ వెంటిలేటర్కు 9,000 రూపాయలట, ఐసీయూ వెంటిలేటర్ కాకుండా 7,500 రూపాయలట, టెస్ట్ చేస్తే 2,200 ఇవాళ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఆరోగ్యశ్రీ పథకం ఉంది, సాక్షాత్ రాష్ట్ర గవర్నర్ గారు సూచన సలహాలు ఇచ్చింది. స్వయంగా గవర్నర్ గారు గాంధీ హాస్పిటల్కి పోయారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ దాటి ప్రగతి భవన్ దాటి బయటకు వెళ్తాడు. ప్రగతి భవన్లో బోర్ వస్తే ఫామ్ హౌస్ పోతాడు, ఫామ్ హౌస్లో బోర్ వస్తే ప్రగతి భవన్కి వస్తాడు. అప్పుడప్పుడు ఉన్నా చెప్పుకోవడానికి విలేకరుల సమావేశము, అధికారుల సమావేశం వేస్తాడు. సాక్షాత్ రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రజల బాధలు చూసి తట్టుకోలేక ఇవాళ గాంధీ హాస్పిటల్కి వచ్చి చూసింది, ధరించిపోయింది. ఆయన వాళ్ళ ఆరోగ్యశ్రీలో చేర్చాలని సలహా ఇచ్చింది. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అసలు ఇబ్బంది ఏంటి? ఆరోగ్యశ్రీలో కరోనా వైరస్ను చేర్చడానికి, ఆ బాధ్యతను చేర్చడానికి ఇబ్బంది ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి?
నీకు చేత కాదు పక్కకు పెట్టు. కనీసం ఆయుష్మాన్ భారత్ని దేశవ్యాప్తంగా కరోనా విషయంలో ప్రభుత్వము అదనంగా చికిత్స చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కనీసం ఆయుష్మాన్ భారత్ అన్న ఈ రాష్ట్రంలో అమలు చేయి. ఇలా ఆయుష్మాన్ భారత్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తే ఇవాళ ఈ పాజిటివ్ వల్ల ఇబ్బంది, కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను కాపాడే అవకాశం ఉండేది కదా. నువ్వు చేయవా, ఇంకోటి చేయనియవా? ఇవాళ అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్లమ్ ఏరియాలో హైదరాబాద్ భాగ్యనగర్కి సంబంధించి పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి. స్లమ్ ఏరియాలో ఎక్కువ మందికి వస్తున్నాయి. పేద ప్రజలు ఎక్కువ మందికి వస్తున్నాయి. పెద్దోళ్ళకి వస్తే పోతాడు, వేరే కార్పొరేట్ హాస్పిటల్ పోతాడు. నువ్వు చెప్పిన రేటు మొత్తం చెల్లించుకునే అవకాశం ఉంది. నువ్వు పెద్దోళ్ళ గురించి ఆలోచిస్తున్నా తప్ప పేదల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచిస్తుండా? ఒక కూలీ నాలి చేసుకోవడానికి ఒక పేద వ్యక్తికి కరోనా పాజిటివ్ వస్తే నువ్వు నిర్ణయించిన ఒక్క రోజు కూలీ నాలి చేసుకోవడానికి పేద ప్రజలు ఇవాళ ఐసోలేషన్ వార్డులో 4,000 రూపాయలు చెల్లించే స్తోమత పేద ప్రజలకు ఉంటుందా? ఐసీయూ వెంటిలేటర్లో 9,000 రూపాయలు చెల్లించినటువంటి స్తోమత పేద ప్రజలకు ఉంటుందా? ఐసీయూ వెంటిలేటర్ లేకుండా చికిత్స చేసుకోవడానికి 7,500 రూపాయలు చెల్లించే స్తోమత పేద ప్రజలకు ఉంటుందా? మరి నువ్వు జివో 248 జివో ద్వారా నువ్వు జివో జారీ చేస్తావు. 248 ద్వారా ఇది ఎవరి కోసం జారీ చేస్తావు? పెద్దోళ్ళ కోసము కార్పొరేట్ హాస్పిటల్ కొమ్ము కాయడానికి నువ్వు ఈ జివోని జారీ చేస్తావు. పేదోళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించండి. వాళ్ళ క్వారంటైన్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో. కింగ్కోటి హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజినీ దేవి హాస్పిటల్, నేచర్కూర్ హాస్పిటల్, కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. కాబట్టి ఇటువంటి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా వార్డు కేటాయించినప్పుడు కూడా కనీస సౌకర్యాలు ఉండాలి. వెంటిలేటర్స్లు ఏం లేవు అక్కడ. కానీ పేరు మాత్రం వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళ పాజిటివ్ పేషెంట్స్ వస్తే కూడా అక్కడ డాక్టర్లు చికిత్స చేసే అవకాశం లేదు. కనీసం అక్కడ డాక్టర్లకు ఇలా N95 మాస్క్లు, PPE కిట్స్లు అవన్నీ కూడా కేవలం పేరు మాత్రం. డాక్టర్లకు చికిత్స చేసేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా, చేయడానికి సిద్ధమైనప్పుడు కూడా అక్కడ కనీస సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఒక గాంధీ హాస్పిటల్ పరిమితం చేసి ముఖ్యమంత్రి ఎందుకంటే మంత్రులకు అధికారం లేదు. మంత్రులకు చేయాలని కూడా చేయలేని చాలా చేతిలో ఇలా మంత్రులు అందరూ ఉన్నారు. ఇవాళ చివరకు గాంధీ హాస్పిటల్లో కూడా కనీస సౌకర్యాలు. ఇవాళ మనోజ్ అనేటువంటి ఆ విలేకరి ఇలా వీడియో చేసి పంపడము, సోషల్ మీడియా ద్వారా ఇలా బయట ప్రపంచానికి అక్కడ వాస్తవ విషయాలు తెలియజేసి ప్రయత్నం చేసి నిజంగా ఆయన కూడా అసలు భాష నిజంగా ప్రభుత్వం సరైన వసతి కల్పించే వాళ్ళ మనోజ్ మన మధ్య ఉండేవాడు కాదు, మనతో కలిసిమెలిసి ఉండేవాడు. కరోనా వైరస్ బారి నుంచి బయటకు వచ్చేవాడు. వాళ్ళ కుటుంబం అనాథది కాదు. ఒక పాత్రికేయ మిత్రుడు ఇలా కష్టపడి ఇలా కుటుంబ పోషణ కోసం వృత్తి చేస్తుంటే, అన్నిటికీ తెగించి వృత్తి చేస్తుంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అసమర్థత వల్ల, చేతకంతత వల్ల ఒక పాత్రికేయ మిత్రుడు ఇలా అసలు భాష అంటే నిజంగా సిగ్గుతో తలవసుకోవాలి మనందరం. మన డాక్టర్ల పరిస్థితి అంతే. అక్కడ డాక్టర్లు రోడ్డు మీకే కాన్సలేషన్ N95 మాస్కులు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సరే ఉన్నాం మేము, ఇన్ని పడకల ఆసుపత్రి మొత్తం ఎంతమంది వచ్చినా సేవ చేయడానికి చికిత్స చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే, కేవలం ప్రకటన మాత్రమే. ఇలా నువ్వే అన్నావు. ఇవాళ గచ్చిబౌలికి సంబంధించి నువ్వే అన్నావు కిమ్స్. ఇవాళ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్గా మారుస్తున్నాం. ఎన్ని 150 పడకల ఆసుపత్రి, 1,500 బెడ్లు, 468 రూములు, 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, వాళ్ళ శానిటైజర్ సిబ్బంది 578 మంది. ఇవన్నీ రెడీ అన్నాడు. వెంటనే ఇనాగ్రేషన్ అన్నాడు, ప్రారంభిస్తున్నాం అన్నాడు. సెంట్రల్ టీం వచ్చింది, వాళ్ళకి చుక్కలు చూపెట్టాడు. ఇగో చూడు చూడు అని చెప్పన్నాడు. ఇవాళ ఇంతవరకు ప్రారంభం అవ్వగానే నిన్న నోటిఫికేషన్ ఇచ్చింది. ఇవాళ ఆ రోజే ప్రారంభిస్తే ఇవాళ ఈ ఇబ్బంది అది కాదు.
ఇవాళ మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వాన్ని నీకు ప్రారంభించడానికి నీకు ఇబ్బంది ఏంది? కేవలము 1500 పడకల ఆసుపత్రిగా చూపెట్టమని చెప్పి చుక్క చూపెట్టింది వాళ్ళు. ఇవాళ ఆ రోజు ప్రారంభిస్తే ఇదే చర్య ఆ రోజు తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉత్పన్నమే కాదు. అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నువ్వు ఆ 1500 పడకల ఆసుపత్రిని ప్రారంభించకపోవడం వల్లనే ఇవాళ మొన్న గాంధీ హాస్పిటల్కి సంబంధించి దాదాపు 500 మంది పాజిటివ్ పేషెంట్లను సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ అలా క్వారంటైన్ పేరు చేసింది. ఇలా హోమ్ క్వారంటైన్ అనే వ్యక్తి ఇవాళ ఇంట్లో ఉండడానికి గ్యారెంటీ ఏంటంటే కేవలం స్టాంప్ వేస్తున్నాడు, పంపిస్తున్నాడు. స్టాంప్ వేసిన వ్యక్తికి గ్యారెంటీ ఉంది, గ్లౌజ్ వేసుకుని పోతాడు. ఇవాళ కొన్ని రాష్ట్రాలన్నీ కూడా నిజంగా వాళ్ళందరూ కూడా ప్రజలను కాపాడే ఆలోచన ఇతర రాష్ట్రాలకు ఉన్నది. వాళ్ళ బెంగళూరు అదే పరిస్థితి. వల్ల పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్ర ప్రజలను కాపాడాలన్నటువంటి ఒక దృక్పథం ఉంది, ఒక ఆలోచన ఉంది. కొన్ని రాష్ట్రాలు పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ కొనిస్తూ ఉన్నారు. వాళ్ళు వెంటనే మెసేజ్ ఇవ్వాలి. కంటైన్మెంట్ ఏరియాలో వాళ్ళ ఎల్ఈడి బోర్డ్స్ ఇలా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ఏ నిత్యావసర వస్తువులు ఏది అవసరం ఉన్నా వాళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వండి, మేమే మీ ఇంటికి వచ్చి సేవ చేస్తాం చెప్పి ఇటువంటి సౌకర్యాలు కల్పించింది కాబట్టే ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి కనీసం అసలు టెస్టింగ్ చేస్తున్న అర్థమవుతుందండి. ఎందుకు భయం అవుతుంది? ఆయన ప్రతిష్ట పెంచడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క అప్రతిష్టను గల ప్రపంచం చాటిపుతా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అప్రతిష్ట మూడు కట్టుకుంటూ ఉండేది. అందుకే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పక్షమా పెద్దల పక్షమా ఒకసారి స్పష్టం చేయాలి. నిన్నంటే 50,000 టెస్ట్ చేస్తున్నాడ. ఎట్లా వేస్తావు 50,000 టెస్ట్? కేవలం 50,000 మందినా? ఎవరికి చేస్తావు? అరే ఎవరికి ఇబ్బంది ఉన్నవాడా? నాకు ఇబ్బంది ఉందని చెప్పి నాకు తెలుస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే కలగంటాడే. ఆరోగ్యపరంగా ఇబ్బంది ఎవరికి ఉందంటే వాళ్ళకి తెలుస్తుంది, ఆ పేషెంట్ ఆ మనుషులకు తెలుస్తుంది. నాకు ఇబ్బంది అని చెప్పి వస్తే టెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఏంది అంటే కనీసము రాష్ట్ర ప్రజలకు టెస్టులు చేసేటువంటి స్తోమత ఆలోచన ఈ ప్రభుత్వం లేదంటే ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం ఏ విధంగా కాపాడుతుంది? ఇలా చాలా మందికి ఇప్పటికే కరోనా వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిబంధనలు పాటించాడు. కొండ పోవచ్చమ్మ చెరువు వంటివి ప్రారంభోత్సవం పెట్టుకుంటువి 5,000 మంది తీసుకుపోతుంది. అప్పుడేమో కొండ పోవచ్చమ్మ చెరువుకు 5,000 మంది తీసుకుపోతాడు. నిన్నేదో సమావేశం పెట్టి నిన్నేమో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తాడు. కుంభ మునిగినాక ఇన్నోళ్ళు పాటించలే. కొండ పోవచ్చమ్మ చెరువు 1 ఎకరానికి నీళ్లు మాత్రం రాలే, కానీ కరోనా వైరస్ మాత్రం అందరికి వచ్చింది. నీళ్ళు ఇచ్చే సాధకలే, కరోనా వైరస్ మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ ఇచ్చింది. వాళ్ళు సెగ జరిగింది, కరోనా వైరస్ సెగ ఎమ్మెల్యేలకు జరిగింది. అలా తల్లిక ముఖ్యమంత్రి స్పందిస్తాను. నిన్న వేడి జరిగింది కేంద్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చే, అధికారులకు పాజిటివ్ వచ్చే, ఎమ్మెల్యేల పిఏలకు పాజిటివ్ వచ్చే, వీళ్ళకి అక్కడ వీళ్ళకి పాజిటివ్ వచ్చే, ఎమ్మెల్యేల పిఏలకు పాజిటివ్ వచ్చే, పోలీస్ అధికారులకు పాజిటివ్ వచ్చే. కొండ పోవచ్చమ్మ చెరువు పంపించింది. లాస్ట్ కూలిపోయా. నువ్వు నీళ్ళు లేకపోతేవి అది ఊలిపోయా. లాస్ట్కు కరోనా వైరస్ తీసుకొచ్చి తలగొట్టింది. నీళ్లు రాలే కానీ కరోనా మాత్రం వచ్చిందంట. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది కాబట్టే, అధికారులకు సోకింది కాబట్టే రాష్ట్ర ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సెగదలిగింది. కిందికెళ్ళి సెగదలితే ఇవాళ మళ్ళీ స్పందించి 50,000 టెస్ట్ అంటాడు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వమే హెచ్చరించే ప్రమాదం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి భయపడి మరోవైపు వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరూ కూడా కరోనా వైరస్ సోకింది కాబట్టి ఇప్పుడు స్పందించండి తప్ప ఇన్నోళ్ళు పేదోళ్ళు బాధపడుతూ మాత్రం ముఖ్యమంత్రి స్పందించాలి. ఎప్పుడు స్పందించాడు ముఖ్యమంత్రి? పేదోళ్ళ గురించి ముఖ్యమంత్రికి అవసరమే లేదు. కాబట్టి
ఇవాళ మార్చు అంతకుముందు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నిసార్లు మేము హెచ్చరించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము దొంగదుడు సమాధానం చెప్పింది. ఒక్కరు కూడా కనీసం స్పందించిన దాఖలేదు. ఈరోజు మొక్కుబడిగా స్పందించి 50 టెస్టులు చేస్తామంటే మేము ఒకటి డిమాండ్ చేస్తాం, వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చండి. అది కూడా చేత కాకుంటే వెంటనే ఆయుష్మాన్ భారత్ను ఈ రాష్ట్రంలో అమలు చేయండి. కనీసం ఈ పేద ప్రజలు కాపాడండి. అది కూడా చేత కాకుంటే కరోనా వైరస్ వల్ల బాధపడేటువంటి పేద ప్రజల ఖర్చు మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, ఉచితంగా చికిత్స అందజేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 7,000 రూపాయలు 8,000 రూపాయలు వల్ల భరించే స్థితిలో పేద ప్రజలు లేరు. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లనే ఇలా కరోనా వైరస్ ఇలా పేద ప్రజలకు సోకుతున్నది, సోకే ప్రమాదం ఉంది. కానీ మీ నిర్లక్ష్యం వల్ల జరిగింది కాబట్టి మీరు తిరిగి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కాదు, కేవలం చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకు మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మేము వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, ఇవాళ పాజిటివ్ వస్తే కనీసం గాంధీ హాస్పిటల్ కానీ ఇతర హాస్పిటల్లో కేవలము చికిత్స నామమాత్రంగా చేసి వాళ్ళని ఇళ్ళలో పంపిస్తాను, హోమ్ క్వారంటైన్ చెప్పి. ఇక్కడ హోమ్ క్వారంటైన్ ప్రజలు ఇలా పాటిస్తలేరు. ఇవాళ దుబాయ్ ముఖ్యంగా మీకు వినిపిస్తా, దుబాయ్ ప్రజల బాధలు కూడా వినిపిస్తా. దుబాయ్ ప్రజలను పుట్టకూటి కోసము వాళ్ళ ఇళ్లలో పుట్టకూటి కోసం దుబాయ్ పోతున్నారు. పోయే సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఎకరమో గుంటలో మొత్తం పొలాలను అమ్ముకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇవాళ పుట్టకూటి కోసం కుటుంబం కోసం దుబాయ్ పోతున్నారు. అక్కడ వెనక ఉద్యోగం వస్తుందా రాదా తెలియదు. ఉద్యోగం వచ్చే వరకు కూడా ఇటు బ్రోకర్లు ఇబ్బంది పడతారు దొంగ విషయాలతో. అది వెనక 2-3 సంవత్సరాలు కష్టపడి కూలీనాలు చేసుకుంటే తప్ప ఈయన చేసిన అప్పులు తీర్చలేదు. లాభం కాదు, అప్పులు తీర్చే పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే కనీసం 10,000 రూపాయలు కూడా సంపాదించుకునే పరిస్థితి అలా దుబాయ్ వలస కార్మికులు వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళను ఈ దేశాన్ని తీసుకురావాలని కూడా ఇంగిత జ్ఞానం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ప్రత్యేకమైన ఫ్లైట్లు ఏర్పాటు చేస్తున్నా అన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా స్పందించి అలా ఒక్కొక్క రూమ్లో 10 మంది 20 మంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పాజిటివ్ రాని పేషెంట్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు భావించి ఇతర రాష్ట్రాల ప్రజలందరూ కూడా కాపాడే ప్రయత్నం మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి మాత్రం స్పందించారు. ఇవాళ వాళ్ళు తీరుతారు, బూతులు తిడతారు, కుటుంబ సభ్యులను దూషిస్తాడు. ఇలా ఏ మీడియా కూడా రాలేదు. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని బూతులు తిడితే ఏ మీడియా కూడా రాలేదు. ఇలా ఇతర పార్టీ నాయకులు ఇతరులు చేస్తే ఇలా హెడ్లైన్స్ పెట్టేది రాష్ట్ర మీడియా. వాళ్ళందరూ పేద ప్రజలను అందరూ కూడా నానా బూతులు తిట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి అట సంస్కరించే ఈ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలట. ఈ ముఖ్యమంత్రికే సంస్కారం లేదు. ఈ ముఖ్యమంత్రికే ఎదుటి వ్యక్తులను గౌరవించాలన్న సంస్కారం లేదు, ఆ విజ్ఞత లేదు. విజ్ఞత లేని అజ్ఞాని రాష్ట్ర ముఖ్యమంత్రి. పుట్టకూటి కోసము వేరే దేశాలకు పోతే ఆ రాష్ట్ర ప్రజలను ఆ పేద ప్రజలను బూతులు తిడతాడా, ఆ కుటుంబ సభ్యులను అవమానపరచడా? ఈయన కదా గతంలో దుబాయ్ చంద్రశేఖరరావు గారు అయిన ఎంఎస్ఆర్ గారు, ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఎంఎస్ఆర్ గారు, పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి గౌరవనీయులు ఎంఎస్ఆర్ గారే ఈ రాష్ట్ర దుబాయ్ చంద్రశేఖరరావు బండారాన్ని బయటపెట్టాడు. అది ఈ దుబాయ్ చంద్రశేఖరరావు పాస్పోర్ట్ బిజినెస్ చేస్తే ఈయన జైలుకు పంపితే వీళ్ళ శ్రీమతి గారు వచ్చి నా కాళ్ళ మీద పడి జైలుకు వెళ్ళు మా ఆయనను బయట తీసుకెళ్ళాలని చెప్పి కాళ్ళ మీద పడితే నేనే కాపాడని చెప్పి ఎంఎస్ఆర్ గారే ఇవాళ విషయాన్ని స్పష్టం చేసిండు. ఇది దుబాయ్ చంద్రశేఖరరావు అలియాస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారి గత చరిత్ర. ఈయన దుబాయ్ పుట్టకుడి కోసం దుబాయ్కి వెళ్ళినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలను అవమానం గురి చేస్తాడా? వాళ్ళు ఎట్టకెలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రానికి వస్తే ఇవాళ పేడి క్వారంటైన్ కొంతమంది వాళ్ళకి ఇప్పుడు టెస్టులు చేయాలి. టెస్టులు చేయకుండా 7 రోజుల పాటు క్వారంటైన్ ఈయన చేసేది లేదా వాళ్ళ సొంత ఖర్చుతో ఉన్నారు.
కనీసం టెస్టులు చేయండి అంటే కూడా చేస్తలేరు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళు కష్టపడి రాష్ట్రానికి వస్తే, ఈ దేశానికి వస్తే, ఈ రాష్ట్రానికి వస్తే తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ముందు పోయి ప్రయత్నం చేస్తే టెస్టులు చేయండి సార్, మాకు పాజిటివ్ వస్తే మేము ఇంకో క్వారంటైన్ ఉంటాం, మేము మా కుటుంబ సభ్యులను పోయి కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మా వల్ల ఇబ్బంది వస్తుంది, ఇప్పటికే కుటుంబానికి దూరమైన మళ్ళీ మేము కరోనా వైరస్ మాతో పాటు తీసుకెళ్తే చిన్నపిల్లలు సార్, పేద కుటుంబాలు సార్, టెస్టులు చేయమంటే టెస్టులు చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే ఒక్క వాయిస్ మీకు ఎలా ఇక్కడ హోటల్ ఉన్నటువంటి కొంతమంది దుబాయ్ వెళ్ళినటువంటి పేద కార్మికుల వాయిస్ ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. రమణ గారు ఒక్కసారి వాళ్ళ వాయిస్ వినిపించండి. కొంతమంది పేడ్ క్వారంటైన్లో దుబాయ్ చూసిన అటువంటి పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు కొంచెం లైన్లోకి వస్తున్నారు, వాళ్ళు చూడండి. దానిలో అశోక్ అనేటువంటి సోదరుడు ఫౌండేషన్ నాకు ఇంత ఉంది. వినిపిస్తుంది, చెప్పండి అశోక్ గారు, మీ పేరు చెప్పండి, విషయం చెప్పండి. మీకు ఇంతవరకు మీకు టెస్టులు వేయలేదు అశోక్ గారు, ఇంత మీకు టెస్టులు ఏం లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఎందుకు కోపం, దుబాయ్ వాళ్ళ మీద కోపం బాగా వచ్చింది, మరి ఎందుకు పగబడుతుండో, మరి మీరు ఏం చేసిరో మాకు అర్థమైంది.
చూద్దాం మీ కనీసం మీ చెప్పండి. తప్పకుండా మీరు మీరు మీ యొక్క ఆవేదన మీ బాధలు కనీసం ఈ మీడియా సమావేశం ద్వారా అందరికి వివరించే ప్రయత్నిస్తున్నాం. మరి కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి మానవత్వం ఉంటే కనీసం స్పందించి మీ యొక్క అరణ్య రోదన చెవులకు వినవడమని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏం స్పందిస్తారో ఏం చేస్తారో. ఇట్లా దుబాయ్ ప్రజలతో పాటు మీ పేద కార్మికులతో పాటు చాలామంది ప్రజలు కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి పాజిటివ్ వచ్చింది అసలు కనీసం టెస్ట్ చేసే పరిస్థితి లేదు. మళ్ళీ 50 లక్షలు లక్ష మందికి చాలామందికి పాజిటివ్ వాళ్ళకు సింటమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా పాజిటివ్ వచ్చాక సింటమ్స్ బయటపడుతుంది తప్ప ఇక సింటమ్స్ వచ్చినప్పుడు పాజిటివ్ ఎట్లా ఉంటుంది. నాకు అనుమానం ఉన్నప్పుడు టెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటో అర్థమవుతలేదు. ఇలా ప్రజలకు టెస్టులు చేసేటువంటి స్థాయి స్తోమత చాతకంతనం ఇవాళ ప్రభుత్వానికి ఉందంటే ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే హక్కు ఎక్కడిదని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ స్పర్శిస్తున్నది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్పడాలి, ఈ రాష్ట్రాన్ని కరోనా వైరస్ నుంచి కాపాడని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు చివరిగా దుబాయ్ దేశం ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ మీటింగ్ పెట్టినట్టు ఇది వ్యవసాయం గురించి హరితారం సంబంధించి సమావేశం పెట్టాడు. హరిత తెలంగాణగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం జరగాలని చెప్పి గతంలో చెప్పాడు. 5 సంవత్సరాల క్రితమే ప్రతి సంవత్సరము 1,000,000 మొక్కలు నాటుతాం. పెద్ద దుకాణం మొత్తం ఎట్టిగా అడ్డగోలుగా సంపాదించుకొని వెళ్ళిపోవాలి. ఒక్క ప్రెస్ మీటింగ్ పెడతాడు, అధికారుల సమీక్ష అంటాడు, ఒక్క చెట్టు నాటలేదు. ఇవాళ ఆశ్చర్యపోతారు. గతంలో ఎన్నికల సందర్భంగా మేము అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కేంద్ర ప్రభుత్వము హరితహారం కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది అని చెప్పి స్పష్టం చేసినప్పుడు అనేక గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో సందర్శించినప్పుడు మీ గ్రామానికి కేంద్ర ప్రభుత్వము హరితహారం కోసము ఇన్ని లక్షల రూపాయలు నిధులు ఇచ్చింది, మీ గ్రామాల్లో చెట్లు నాటిరంటే ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మా గ్రామంలో చెట్లకి నాటిరండి అని చెప్పి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నదే మొత్తం అడుగుగా మారాలి. నేను హెలికాప్టర్ వెళ్తే మొత్తం చెట్లు తప్ప ఎక్కడ ఇల్లు కనబడద్దు. కోతులు, నక్కలు, కుక్కలు, జంతువులు అన్నీ కూడా మొత్తం అడవికి మారిపోవాలి, అట్లాంటి రావాలని చెప్పారు. ఇవాళ అన్ని నగరాలకు వస్తుంది కదా. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాలు వాటిలకి ఉన్నాయి. అవి కూడా చూసి పారిపోతున్నాయి. అడవులలో చెట్లు లెక్క జంతువులు ఈడికి వస్తే ఈ ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాలు చూసి అవి కూడా భయపడి మళ్ళీ పారిపోతున్నాయి. చెట్లు ఉండాలి మాకు ఈ పాలన వద్దని అవి కూడా పారిపోతున్నాయి. 5 కోట్ల చెట్లు నాటాలన్నాడు. ప్రతి సంవత్సరం 1 కోటి చెట్లు అంటే ఎక్కడ నేను 5 కోట్ల చెట్లు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేయండి, స్పష్టం చేయండి. కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం దానికి అయిపోయింది. ఇలా కోతులు అడవులు వదలవు, వచ్చి మొత్తం నగరాలకు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. మొత్తము నీ హరితహారమైన పథకం అట్టల్లి డ్రాప్ అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయితే ఇక్కడ మాత్రం మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతాడు, ఒక చెట్టు నాడతారు, పేపర్లో ఫోటోలు ఇస్తారు, అందరు ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇస్తారు, రేపు చెట్లు నాటండి, హల్చల్ చేయాలి. అక్కడిక్కడ కొన్ని చెట్లు పట్టుకొస్తారు, ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, పేపర్లో ఫోటోలు ఇస్తారు, ఎక్కడ చెట్లు నాటారు, ఎక్కడ కూడా చెట్లు నాటాలి. కేంద్రం ఇచ్చే నిధులు మొత్తం జేబులు వేసుకున్నారు. హరితారం పైసలు నిధులన్నీ కేంద్రానియే. మొత్తం ఇక్కడ చెట్లు నాటకుండా మొత్తం మొత్తం ఎడరిగా మార్చాడు తెలంగాణ రాష్ట్రాన్ని. మళ్ళా
ప్రతి అంటే సీజన్గా మాట్లాడు. సీజన్ ముఖ్యమంత్రి ఈయన కూడా అప్పుడప్పుడు బయటకు వస్తారు కదా. అందుకే మొదలగా క్వారంటైన్ ముఖ్యమంత్రి. ఇప్పుడు మళ్ళీ సీజన్ ముఖ్యమంత్రి ఏంటంటే మళ్ళీ వచ్చేటి అలా నకిలీ విత్తనాల విషయంలో మేము కఠినంగా వివరిస్తాము. రైతులను ఇబ్బంది పడితే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే పీడీ యాక్ట్ పెట్టాలి. ఎంతమంది పెట్టారు పీడీ యాక్ట్ పోయినసారి నుంచి? పీడీ యాక్ట్ పెట్టాలనుకుంటే సగం మంది మీ నాయకులే, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులే. నకిలీ విత్తనాలు సరఫరా చేసేటువంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ పెట్టడం కాదు, వాళ్ళదే పెట్టండి. వాళ్ళతో కుమ్మక్కై చందాల రూపాయన వాళ్ళకు సహకరిస్తున్నటువంటి నీ పార్టీ నాయకులు ఫస్ట్ పీడీ యాక్ట్ పెట్టు. పీడీ యాక్ట్ పెడితే ఇక్కడ జైలు జరపవు, అరెస్ట్ అయితే జైలు జరపవు. మొత్తం మీ పార్టీ నాయకులే. రైతులు మోసం చేసేది మీ పార్టీ నాయకులే. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసేది మీ పార్టీ నాయకులే, మీ అధికార పార్టీ నాయకులే. వాళ్ళ పోలీసు అధికారులకు కఠినంగా వివరించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఆలోచన పడి కూడా ఇలా అధికారం మా చేతిలో అని చెప్పి అడ్డు పెట్టుకుని వల్ల వాళ్ళని కాపాడే ప్రయత్నం మీ పార్టీ నాయకులు చేస్తున్నట్టే. నకిలీ విత్తనాల సరఫరా విడిగా జరుగుతున్నాయి. రైతులు మోసపోతా ఉన్నారు. కాబట్టి కేవలము ప్రగల్భాలకే పరిమితమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే దయచేసి మేల్కొండి, రైతులను కాపాడండి. ఇవాళ ఇప్పటికే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి కమిషనర్ దగ్గర. ఒక్కసారి వాటి మీద రివ్యూ చేయండి. ఎందుకు సమీక్ష చేస్తారు వాటి మీద? గతంలో ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఎంతమంది పీడీ యాక్ట్ పెట్టినారు, విచారణలో ఎన్ని పెండింగ్ ఉన్నది, విచారణ ఎందుకు ముందు పోతలేదు, దీనికి కారణం ఏంటి, దీని వెనుక ఎవరున్నారు, ఏ పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరు సహకరిస్తున్నారు, రైతులను మోసం చేయడానికి ఎవరు రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సమీక్ష చెప్పండి. విట్ట ద్వారా మాటలు తుపాగ్రామం కొట్టలేక తుపాగ్రామం మాటలేక మేము చర్యలు తీసుకుంటాం, పీడీ యాక్ట్ పెడతాం. ఇంతవరకు ఎంతమంది పెట్టి పీడీ యాక్ట్ ఎందుకు కేసులు పెండింగ్ ఉన్నాయి? వాటి మీద చర్యలు తీసుకుంటాం కదా, ఇంకోటి భయపడేది. కాబట్టి ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము నిష్పక్షపాతంగా వివరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతులను కాపాడండి, ఈ రాష్ట్ర ప్రజలను కాపాడండి. ఇతర దేశాల్లో పుట్ట కూటి కోసం పోయినటువంటి ఆ పేద ప్రజలు ఈ దేశానికి పోయి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఈ దేశానికి వచ్చినాక, ఈ రాష్ట్రానికి వచ్చినాక వాళ్ళకు సరైన వసతి కల్పించండి, టెస్టులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చెప్పండి రాజేష్ గారు. అవునవును, ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరిగానే టెస్టులు చేయలేదు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కేంద్రం జోక్యం చేసుకున్నది. అమిత్ షా గారు జోక్యం చేసుకొని పూర్తిగా ఆదరణ తీసుకొని ఇవాళ అక్కడ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్ళ ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కాబట్టి తిరిగి కేంద్రం జోక్యం చేసుకుంటుందని భయపడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరో విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలకే, వాళ్ళ మంత్రులకే, అధికారులకే కరోనా వైరస్ తెగ తగిలింది. కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తగిలింది కాబట్టి వాళ్ళ టెస్టులు చేస్తానని గ్యారెంటీ ఇవ్వడం లేదు. టెస్టులు చేసే ప్రయత్నం చేస్తానంటున్నాడు. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి లేవు కదా. ఇలా కొత్తగా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇలా తెలంగాణ రాష్ట్రానికి 50,000 టెస్టులు ఇవ్వమని మరి ఇప్పుడు దిగేస్తున్నాడు. పక్క రాష్ట్రం 5 లక్షలు 3 లక్షలు టెస్టులు దిగేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ అందరికీ పాటిస్తారు కదా. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా మనం ఒక మేధావి తీసుకోవడానికి లేదు కదా తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఈయన టెస్ట్ చేయడానికి ఇబ్బంది ఏంది? సింటమ్స్ అంటున్నాడు. నువ్వు టెస్ట్ చేయకపోవడం వలన ఇవాళ ఎన్ని టెస్టులు చేస్తే ఎన్ని బయటపడ్డాయి?
తప్పకుండా అధికారం చేయకపోతే ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే ప్రయత్నంలో తప్పకుండా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి ఇప్పుడు కంటి తుడుపు చర్యలు ప్రారంభించింది కదా. అంటే ఎట్టి బస్సులో రాష్ట్ర ప్రజలను కాపాడడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే తప్పకుండా కేంద్రం జోక్యం చేసుకోవాల్సింది. అది కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కంపల్సరీ జోక్యం చేసుకోవాల్సిందే. నేను ప్రజల ప్రాణాలు పోతుంటే, ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఏ కేంద్ర ప్రభుత్వం ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. ఎందుకంటే డాక్టర్లను కాపాడలేని పరిస్థితి, పోలీసులను కాపాడలేని పరిస్థితి, ఇవాళ జర్నలిస్టులను కాపాడలేని పరిస్థితి, పేద ప్రజలను కాపాడలేని పరిస్థితి, చివరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా కాపాడలేని పరిస్థితి, ఉన్నత స్థాయి అధికారులు కూడా కాపాడలేని పరిస్థితి. ఎవరిని కాపాడుతుంది? కంపల్సరీ కాదు క్వశ్చన్ క్లోజ్ చేయొచ్చు. ప్రెస్ మిత్రులకి ఇవ్వండి. ఓకే ఓకే, అందరికీ ధన్యవాదాలు. అందరికీ